హలో అండి అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు సింపుల్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ముగ్గు వేస్తున్నాను. తూడ్చుకొని పెట్టేసుకొని ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఈ చలికాలం అయితే మొదలైపోయిందండి. ఫుల్ చల్లగా ఉంటుంది. మార్నింగ్ లేద్దామంటే అస్సలు లేవబుద్ధి అయితే లేదు. సో చాలా చల్లగా ఉంది. ఇంకా అర్జున్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా లేవాల్సిందే. ఈరోజు మార్నింగ్ అయితే నేను 5:30కి లేసానండి. 5:30కి లేచి ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసుకొని వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అర్జున్ లంచ్ బాక్స్కి ఈరోజు సింపుల్గా టమాటా ఎగ్ కర్రీ చేశాను. టమాటా ఆనియన్స్ ఎగ్ వేసి కర్రీ చేశాను. ఇంకా అదే వాడికి బాక్స్కి పెట్టేశాను. ఇంకా టిఫిన్కి సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా షూట్ చేయలేదు, ఆల్రెడీ మీకు చూపించాను, షేర్ చేశాను కూడా. అందుకనేసి ఇంకా టమాటా కర్రీ ఒకటి బ్లాగ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ 5:30కి లేచాను కదండి. ఫుల్ చల్లగా ఉండే అసలు. ఇంకా స్నానం చేసుకొని కర్రీ పెట్టేశాను. ఫస్ట్ నేను రైస్ కడిగేసి స్టవ్ పైన పెట్టేస్తాను. స్టవ్ పైన పెట్టేసి ఆనియన్స్ టమాటాస్ అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసి బౌల్ పెట్టుకొని బౌల్లో ఆనియన్స్ అవన్నీ వేసి కర్రీ చేసేసాను. ఇంకా ఆ టైం వరకు వరుణ్ యాక్చువల్గా అయితే 7:30కి అలా లేస్తాడు. ఈరోజు చాలా లేట్గా లేచాడండి. ఇంకా ఈరోజు అంటే సింపుల్ ముగ్గు అండి. చాలా సింపుల్గా వేసాను. ఇంకా తొందరగా వేసాను. ఇంకా నార్మల్గా పెద్దగా వేస్తుండే. ఇంకా వరుణ్ గారు లేచాడు. ఇంకా లోన వరుణ్ ఉన్నాడు, డోర్ కొడుతున్నాడు అనేసి ఇంకా సింపుల్గా వేసేసి ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా చెప్పాను కదండి, ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటన్నింటినీ బౌల్ పెట్టుకొని కరికి సరిపడినంత ఆయిల్ వేసాను. అందులోనికి ఆనియన్స్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేశాను. 10 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అందులోనికి కర్రీకి సరిపడినంత పసుపు యాడ్ చేశాను. ఇంకా పసుపు వేసుకొని కర్రీ మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అందులోనికి టమాటాలు వేస్తున్నాను. టమాటాలు మొత్తాన్ని కలుపుతున్నాను. ఈ టమాటా ఫ్రై కావడానికి కూడా ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. సో టమాటాలు కూడా మొత్తం కలిపి మూత పెట్టేశాను. ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగుందో నార్మల్గా. ఇంకా మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. నీట్గా టమాటాలు అవి కలిపేసుకున్నాను. ఇంకా అందులోనికి కర్రీకి సరిపడినంత కారంని వేసి కలుపుతున్నాను. ఇంకా అందులోనే ఇంకా మొత్తం మగ్గిపోయింది కదా, టమాటాలు ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు లాస్ట్కి ఎగ్స్ ఇలా వేస్తున్నాను. ఒక 4 ఎగ్స్ అలా పగలగొట్టి కర్రీలో వేసేస్తున్నాను. ఇంకా ఆ సైడు ఒక ఎగ్ పగలగొట్టి కర్రీలో వేస్తున్నాను. ఇంకా ఈ సైడ్ ఒక ఎగ్ పగలగొట్టి కర్రీలో వేసేస్తున్నాను. ఇంకా కర్రీలో 4 ఎగ్స్ వేసేసాను. వేసేసి ఇంకా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. మూతను ఓపెన్ చేశాను. చూసారా, ఈ విధంగా కర్రీ అయ్యింది. సో ఇంకా కర్రీ మొత్తం ఫ్రై కావాలి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, కర్రీ చాలా బాగా వస్తుంది. సో మొత్తానికి కర్రీ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా అందులోనికి కొత్తిమీరను కట్ చేస్తున్నాను. పక్కన కర్రీని మూసేసి కొత్తిమీరను పక్కన కట్ చేసి కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. కర్రీ మొత్తం ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కర్రీ.
ఇంకా ఇందులోనికి కొత్తిమీరను వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను, మొత్తం కలుపుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఇంకా కర్రీని ఆఫ్ చేశాను. ఇందులోనికి నేను ధనియా పౌడర్ వేశాను, సో ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా అర్జున్కి వచ్చేసి స్నాక్స్కి పొమోగ్రనేట్స్ పెట్టేస్తున్నాను, మొత్తం ఒలిచి దాంట్లో వేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా నిన్న వాడికి పప్పాయ పెట్టాను, పప్పాయ మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఈరోజు పొమోగ్రనేట్స్ పెట్టు మమ్మీ అనేసి వాడు అన్నాడు. వాడి కోసం అనేసి ఇంకా పొమోగ్రనేట్స్ మొత్తం ఒలిచి బాక్స్లో వేసి వాడి స్నాక్స్ బాక్స్లో పొమోగ్రనేట్స్ పెడుతున్నాను. ఇంకా అవి మొత్తం చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి కొంచెం తీసేసి వాడు స్నాక్స్ బాక్స్లో మొత్తం పొమోగ్రనేట్స్ వేసి స్నాక్స్ బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్స్లో లంచ్ పెడుతున్నానండి వాడికి. లంచ్ బాక్స్ తీసుకొని అందులోనికి వాడు ఎంత తింటారో అంత అన్నం వేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాడు ఎగ్ అంటే మొత్తం రైస్లో కర్రీ కలిపి పెట్టు మమ్మీ అనేసి వాడు చెప్పాడు. అంటే లేదురా సపరేట్గా పెడతాను అంటే, ఎగ్ ఫ్రై లాగానే చేసావు కదా మమ్మీ, వాటర్ ఏం పోయలేదు కదా, దీంట్లోనే కలిపి పెట్టేస్తే ఏం కాదు, నేను అలానే తినేస్తాను అని అన్నాడు. ఇంకా వాడు కలుపుకోవడానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా నేనే దీంట్లో వాటర్ కూడా ఏం పోయలేదు, ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై చేశాను. సో ఇంకా మధ్యాహ్నం వరకు రైస్ బాగానే ఉంటుంది అన్నట్టు ఇంకా రైస్ మొత్తం కలిపి స్పూన్ పెట్టేశాను. ఇంకా సపరేట్గా కర్రీ ఏం పెట్టలేదు. ఇంకా రైస్ మొత్తం కలిపేసి ఎగ్ ఒకటి సపరేట్గా అలా పక్కన పెట్టేశాను. మొత్తం కలిపేసి స్పూన్ పెట్టేశాను. స్పూన్ పెట్టి వాడి లంచ్ బాక్స్ క్లోజ్ చేసేసాను. ఇంకా స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ రెండు కలిపేసి వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. లంచ్ బ్యాగ్లో ఫస్ట్ లంచ్ బాక్స్ పెట్టాక తర్వాత స్నాక్స్ బాక్స్ ఇలా పెడుతున్నానండి. పెట్టాక స్నాక్స్ బాక్స్ తీసుకొని స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. సైడ్కి వాటర్ బాటిల్ పెడుతున్నాను. ఇంకా నాప్కిన్ పెట్టేస్తున్నాను. ఇలా వాడి బ్యాగ్ మొత్తం ఇలా రోజు సర్ది వాడికి ఇచ్చేస్తాను. వాడికి పెట్టుకోవడం రాదు కాబట్టి నేనే సర్ది పెట్టేసి వాడి చేతికి ఇచ్చేస్తాను, ఇంకా తీసుకెళ్ళిపోతాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.